గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి అభిమానులను తనదైన శైలిలో అలరిస్తున్నాడు. ఇటీవలి ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కొత్త ఫ్రెండ్తో కలిసి మైదానంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు ఫ్రాంచైజీ తరపున సత్తా చాటడానికి ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్రాక్టీస్ను మొదలుపెట్టి భీకరంగా సాధన చేస్తున్నాడు. బంతి చేతపట్టి వరుసగా ఓవర్ల మీద ఓవర్లు వేస్తూ నెట్స్లో చెమటలు కక్కుతున్నాడు. అయితే తాను బ్యాటింగ్ కూడా చేస్తానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్కు త్వరలో తెరలేవనుంది. దీంతో ఆటగాళ్లు అప్పుడే సాధన మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో తన నయా టీం పంజాబ్ కింగ్స్ లో జాయిన్ అయ్యాడు స్పిన్నర్ చాహల్. ఆ టీం ప్రాక్టీస్ సెషన్లో అతడు హల్చల్ చేశాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా సాధన చేస్తూ కనిపించాడు. భారీ షాట్లు బాదాడు. తెలివిగా ఫీల్డింగ్ గ్యాప్ల నుంచి బంతుల్ని కొడుతూ ఎంజాయ్ చేశాడు. బ్యాటింగ్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని హెడ్ కోచ్ను రిక్వెస్ట్ చేశాడు. ఎప్పట్లాగే జోకులు వేస్తూ ఇతర ఆటగాళ్లను నవ్వుల్లో ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చాహల్ కోచ్ పాంటింగ్ పేరును అందులో ప్రస్తావించాడు. ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా ఉంటే చెప్పండి, ఆ ప్లేస్ లో వచ్చి దుమ్ము రేపుతా అని చాహల్ క్యాప్షన్ పెట్టాడు. చాహల్ బ్యాటింగ్ వీడియోపై సీక్రెట్ వెపన్ అంటూ పంజాబ్ కింగ్స్ కూడా ఫన్నీ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోలో చాహల్ వేసిన జోకులు హైలైట్ అని చెప్పాలి. మీ బౌలర్లను బాధ పారేస్తా అంటూ అతడు చేసిన వ్యాఖ్యలో నవ్వులు తెప్పిస్తున్నాయి. భారత్కు చెందిన 3 టాప్ ప్లేయర్లను ఎలాగైనా పంజాబ్ జట్టులోకి తీసుకోవాలని అనుకున్నట్లు గతంలో రికీ పాంటింగ్ వెల్లడించాడు. అందులో చాహల్ కూడా ఉన్నట్లు పేర్కొనడం విశేషం కాగా, చాహల్ రిక్వెస్ట్ కు పాంటింగ్ ఓకే చెప్పి ఒకవేళ ఓపెనర్ గా దించితే ఈసారి కూడా పంజాబ్ కు కప్పు రాదని నెటిజన్స్ ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్ లో 18 కోట్లు కళ్లు చెదిరే ధర చెల్లించి చాహల్ ను సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.